అమెరికా సుంకాలపై చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. అమెరికాకు భారీ షాక్ ఇచ్చేలా ఆ దేశ వస్తువులపై 34% ఉన్న సుంకాన్ని 84% పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటికే చైనా వస్తువులపై అమెరికా 104% సుంకాలు విధించిన విషయం తెలిసింది. ఈ చర్యలతో చైనా అమెరికా మధ్య సుంకాల యుద్ధం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రకటించిన టారిఫ్లపై మండిపడ్డ చైనా ముందుగా అమెరికా వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో చైనా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్ ఏప్రిల్ 8వ తేదీలోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. అయినా చైనా నిర్ణయంలో మార్పు లేకపోవడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104% పెంచారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమలు చేయాలని పక్కా ఆదేశాలు జారీ చేశారు. తాజా అమెరికా ప్రతీకార సుంకాలపై స్పందించిన చైనా అమెరికా వస్తువులపై ఉన్న 34% సుంకాలను 84% పెంచింది. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు, ఇప్పటికే ట్రంప్ వచ్చిన తర్వాత పరిణామాలు చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లో ఏ రకమైన సిచ్యువేషన్ ఉందనేది, తనకిష్టమైనటువంటి పదమే టారిఫ్ అంటూ కూడా ఆయన పవర్లోకి వచ్చినప్పటి నుంచి దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రేడ్ వార్ చైనా అమెరికా మధ్య ఇంకా ముదురుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చైనా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఏకంగా 84% వరకు కూడా పెంచేసినటువంటి పరిస్థితి సుంకాలను. ఏం జరగబోతుంది అనుకోవాలి? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది లేటెస్ట్ న్యూస్. చైనాకి అమెరికాకి ఇప్పుడు కాదు, అంతకు ముందు నుంచే ట్రంప్ కి ఈ చైనాకి ఉన్నది. అయితే తర్వాత మళ్ళీ జో బైడెన్ వచ్చినాక ఈ ట్రేడ్ వార్ లో కొంచెం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ట్రంప్ రాగానే ఈ ప్రపంచ దేశాలు 180 దేశాల్లో సుంకాలు టారిఫ్లు విధించటం, చైనా మీద ఎక్కువ విధించటం, మళ్ళీ చైనా వాళ్ళు మిగతా వాళ్ళంతా చర్చలకు వస్తాము అనటం, మేము ఏదైనా అంటే సామరస్యంగా ఏదైనా చెయ్యండి అనటం, సరేలేండి అనటం, ఈ లోపల చైనా వాళ్ళు మేము చర్చలకు వచ్చేది లేదు మాకు అని మళ్ళీ వీళ్ళు అనటం, అన్న తర్వాత వీళ్ళు మీరు పెంచితే మేము కూడా పెంచేస్తామని పెంచటం జరిగింది. జరగగానే వెమ్మటే ట్రంప్ చైనా వాళ్ళ మీద 54% కాదు ఇంకా అని మళ్ళీ 104% చేసిండ్రు. 104% చేయగానే ఇప్పుడు వీళ్ళు అంటే వెమ్మటే చైనా వాళ్ళు ఏం చేసారు, 84% పెంచారు. అంటే అంతకుముందు ఏదైతే ఉందో దాని మీద 34%కి 50% పెంచి 84% చేశారు. అది కూడా రేపు 10వ తారీఖు నుంచి అమలు అని చెప్పేసి వాళ్ళు చైనా వాళ్ళు అనడం జరిగింది. దీంతో మీరు అన్నట్టు ఈ అమెరికాకి చైనాకే ఈ ట్రేడ్ వార్ అనేది ముఖ్యంగా ఉంటుంది అనమాట. మిగతా దేశాలన్నీ కూడా మేము సామరస్యంగా చర్చలకు వస్తాం అనేది రావటం, దీంతో వీళ్ళు చైనా అమెరికా వాళ్ళు మళ్ళీ వీళ్ళది ఇంకా అంటే 54% ఉండేది దాన్ని ఇంకో 50% పెంచి 104% చేయటం. దీంతో మళ్ళీ ఇప్పుడు ఈ గొడవలు ఏమైతుందంటే చివరి వరకు వీళ్ళు మేము కూడా ఊకోము, మీరు పెంచితే మేము పెంచుతాం అని చైనా వాళ్ళు కూడా రెడీగా ఉండటం. అయితే ఇప్పుడు దీని మీద సుంకాలు ఏదైతే పెంచిర్రో ఇంకా చర్చించడానికి ఏం లేదు, మేమేం చర్చించాల్సిన అవసరం లేదని ఆసక్తి కూడా లేదనమాట. అంటే ట్రంప్ అన్నాడు ఏమని చైనా వాళ్ళతోటి, మీరు విరమించుకోకపోతే అని అంటే విరమించలేదు, మాటలు లేవు, ముచ్చట్లేవు అని చెప్పేసి ఆసక్తి కూడా అంటే చర్చించడానికి కూడా చైనా వాళ్ళు సుముఖంగా లేరు అనేది అనటం జరిగింది. దీంతో ఏంటిది వీళ్ళు అమెరికా వాళ్ళు ఏంటంటే గౌరవంగా ఈ సమస్యలు పరిష్కరించుకుందాం అనేది ఉంది. ఏది చైనా అయితే వీళ్ళు లేరు, చైనా వాళ్ళు కూడా లేరు. అయితే ముఖ్యంగా ఈ ట్రంప్ ఇవాళ కాకపోయినా అంతకు ముందు నుంచి కూడా ఈ చైనాకి ట్రంప్ కి ఉంది కాబట్టి అది అప్పటి నుంచి నడుస్తుంది అన్నట్టు. అంటే అంతకు ముందు నుంచి తర్వాత జో బైడెన్ రాగానే ఆగిపోవడం జరిగింది. అయితే ఈ చైనీస్ పేరెంట్ కంపెనీ ఒకవేళ అంటే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏమంటుండంటే చైనీస్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ ఉంది, దాన్ని విక్రయించకపోతే
టిక్ టాక్ ను కూడా మేము నిషేధిస్తామని మళ్ళీ అయితే అమెరికా చట్టాన్ని తప్పుపట్టడం జరిగింది. ఎక్కడ కూడా ట్రంప్ అలాగే చైనా ఇద్దరు కూడా తగ్గే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఈ ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ మీద ఏ రకంగా ఉండబోతుంది, అలాగే ఇండియన్ మార్కెట్స్ మీద ఏ రకంగా రైట్. ఇప్పుడు ఫస్ట్ అదే ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవతో ఏంటంటే ఈ గొడవ ముదిరి ఇంకా ప్రపంచ అంటే షేర్ మార్కెట్ ఆల్రెడీ ఇవాళ వడ్డీ రేట్లు డిసిషన్ చేశారు, పావుల తగ్గించారు, మార్కెట్ కి పాజిటివ్ ఉండాలి, అయినా కానీ మన మార్కెట్ లో ఫాలో అవటం జరిగింది. ఎప్పుడైతే ఎఫ్ఐఐలు ఆ మధ్య ఎంటర్ అయిండ్రు, మళ్ళీ వాళ్ళు ఎంటర్ కాలే, అంటే మళ్ళీ సెల్లింగ్ లోకే వెళ్ళిపోయినరు. ఇది ఇప్పట్లో అయ్యేటట్టు కనబడట్లేదు. ఎందుకంటే ఏదైతే జరుగుతున్నాయో ఒక విధంగా కాకుండా ఇంకో దగ్గరికి, అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇంకా మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు చైనా వాళ్ళు అమెరికాలో లా సూట్ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో లా సూట్ కూడా ఫైల్ చేస్తున్నారు. ఏది ఇట్లా ఈ డెసిషన్ కి ఎగనిస్ట్ గా. అంటే ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో లా సూట్ ఫైల్ చేయటం, ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు ఆయన ఇవాళ నుంచి అమలంటే వీళ్ళు రేపటి నుంచి అమలు అనటం చైనా వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనకి గోల్డ్ పడ్డట్టు పడింది. ఇప్పుడు అన్ని మళ్ళీ వాళ్ళ గోల్డ్ మళ్ళీ బాగా పెరగడం జరిగింది. ఈ రోజు కూడా $105 పెరిగింది గోల్డ్ ఈ ఒక్క రోజు. అంటే ఏమైతుంది, ఈ అస్థిరత అంటే ఎప్పుడైతే అస్థిరత అంటే ఏంటంటే మార్కెట్ల మీద నమ్మకం పోతుంది. ప్రపంచ దేశాలు ఎప్పుడు ఇది అంతకుముందు అంటే ఉదాహరణకి కరోనా ఒక టైపు, రష్యా ఉక్రెయిన్ వార్ ఒక టైపు, గాజా ఇజ్రాయెల్ వార్ ఒక టైపు, ఇది ట్రేడ్ వార్. ఈ ట్రేడ్ వార్ అంటే ఎప్పుడైతే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆధిపత్యం కోసం, ప్రపంచ ఆధిపత్యం కోసం ఆయన సుంకాలని విధించడం, వీళ్ళతో చర్చలు లేదంటాం. అంతెందుకు, ఉదాహరణకి క్రిప్టో కరెన్సీ ఉంది. క్రిప్టో కరెన్సీ 109 అంటే $109,000 నుంచి అది $75,000 పడిపోయింది. ఎలన్ మాస్క్ షేర్ ఉంది, అప్పుడు ఆయన సపోర్ట్ చేసిండు ఎలన్ మాస్క్. టెస్లా షేరు 50% పడిపోయింది ఈ మధ్య కాలంలో వచ్చే. అంటే ఏ విధంగా చూసినా గానీ, అంటే క్రిప్టో కరెన్సీ అనుకోండి, అమెరికా మార్కెట్లు అనుకోండి, ఇండియా మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఏవి కూడా అస్థిరత లేవు. అవగానే గోల్డ్ ఏమైంది, ఈ మొన్న 2వ తారీఖు ముందుకి ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఒక 2 రోజులు పడింది, మళ్ళీ ఈ రోజు $105 గోల్డ్ పెరగడం జరిగింది. అంటే ఏమైతుంది, ఎప్పటికప్పుడు మనది కూడా ఒక రోజు మొన్న బాగా పడింది, నిన్న ఒక రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మళ్ళీ ఈ రోజు మళ్ళీ మామూలు ఫాల్. అంటే ఏంటిది, మళ్ళీ రేపు మనకి సెలవు, మహావీర్ జయంతి, శుక్రవారం ఒక రోజు వర్కింగ్ డే, శని ఆది సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి హాలిడే, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి గుడ్ ఫ్రైడే హాలిడే. అంటే ఈ వారంలోనూ 4 వర్కింగ్ డేస్, వచ్చే వారం 3 వర్కింగ్ డేస్. ఈ లోపల ఈ వరల్డ్ మొత్తం ఈ సుంకాలు టారిఫ్లతోటి ఎప్పటికప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో తెలవకుండా అవుతుంది మార్కెట్ కి. అయితే భారత్ లో అనగానే మార్కెట్ పెరగడం, అయితే భారత్ లో ఉన్నటువంటి చైనా ఎంబసీ మళ్ళీ మార్కెట్ ఫాలో అవటం. చెప్పండి. అయితే భారత్ లో ఉన్నటువంటి చైనా ఎంబసీ అధికారిని ఒక ప్రపోజల్ అయితే పెట్టారు కదా, ఇండియా అలాగే చైనా ఈ రెండు కలిసి ఈ టారిఫ్లను ఎదుర్కోవాలి, ఈ రెండు కలిసికట్టుగా ఉంటే మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవని ఆ సిచ్యువేషన్ ఉందా ట్రేడ్ లో? ఓకే. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ చైనా వాళ్ళు అమెరికాకి ఎగ్నెస్ట్ ఉంటారో, ఈ చైనా నుంచి ఏవైతే వస్తువులు అమెరికాకి పోతున్నాయో మనకిస్తారు అనమాట, ఇస్తాము, మనతో చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు ఏమైతుంది అంటే తక్కువకి మనం వరల్డ్ లో అమెరికా వాళ్ళు సుంకాలు కానీ మనం అంత లేవు సుంకాలు, దిగుమతి సుంకాలు లేవు, ఎగుమతి సుంకాలు కూడా లేవు. కాబట్టి మన దేశానికి వాళ్ళు సఖ్యతగా ఉండి మనకి అవి కొంచెం ముందు రోజుల్లో మీరు అన్నట్టు అసలు ఏ విధంగా చూసినా ఇండియాకి బెనిఫిటే బాసు. ఎలా అంటే ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, క్రూడ్ ఆయిల్ అక్కడ మిగిలిపోతే మనకి ఇచ్చారు తక్కువలో. కరోనా టైంలో వరల్డ్ ఓపెక్ దేశాలు ఉంటాయి, గల్ఫ్ కంట్రీస్, క్రూడ్ ఆయిల్ సేల్ కాకపోతే మనకే ఇచ్చారు అప్పట్లో. మీకు ఒకటే చూడండి, కరోనా టైంలో మన ఎకానమీ పోతే క్రూడ్ ఆయిల్ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ మనకి ఇచ్చినాయో, ఆ గల్ఫ్ కంట్రీస్ ఇచ్చిన క్రూడ్ ఆయిల్ తోటే ఆ ఎకానమీ మందంతా నిలబడింది. ఎందుకంటే అప్పుడు మామూలుగా క్రూడ్ ఆయిల్ మైనస్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ కాకుండా డిఫ్లేషన్ అంటాం, అంటే మైనస్ లోకి వెళ్ళిపోవటం. అంటే ఆ టైంలో అసలు మనకి $5-10 రూపాయలకి రావాల్సిన పెట్రోల్ డీజిల్ తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు అంటే ఆ డెఫిసిట్ ని ఈ ఎకానమీకి దాన్ని వాడుకున్నారు. మళ్ళీ ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ ఏదైతే క్రూడ్ ఆయిల్ బాగా పడుతుందో మనకి బెనిఫిట్. అయినా కానీ మన వాళ్ళు పెట్రోల్ డీజిల్ తగ్గించట్లేదు. ఎందుకంటే మిగిలిన లోటు ఏవైతే ఉన్నాయో ఇది పూడుస్తుంది అనమాట. అంటే ఎకానమీకి సపోర్ట్ గా, ఈ సబ్సిడీలకు సపోర్ట్ గా ఎకానమీ నిలబడాలి అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఎంత తగ్గినా, ఎంతైతే దేశానికి బెనిఫిట్ అవుతుందో ఆ బెనిఫిట్ అంతా కూడా
మనము వేరే వాటికి మళ్ళిస్తారు. కాబట్టి అసలు మామూలుగా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిన దానికి మనకు 15-20 రూపాయలు రావాలి. పెట్రోల్ డీజిల్ 20-25-30 రూపాయలు అంటే ఎక్కువ. అటువంటిది అయినా కానీ 100 రూపాయల పైనే ఉన్నాం మనం. ఎందుకునే అంటే ఇదే రీజన్. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ తోటి మన మార్కెట్లు పడుతున్నాయి. అయినా కానీ మనకి ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎవరైతే హైయెస్ట్ సుంకాలు టారిఫ్లు విధించిండో అమెరికా వాళ్ళందరూ మన దేశానికి బాబు మీద మీకు కావాల్సినవి మేము తక్కువ సుంకాలకి టారిఫ్లు అంటే మనకి తక్కువ ఉంది అలాగే ఇండియా మీద కూడా ట్రంప్ ఇప్పటికే అలాగే ఇండియా మీద కూడా ట్రంప్ ఇప్పటికే టారిఫ్లు విధించినటువంటి సిచ్యువేషన్ కదా. ఇంపాక్ట్ మన మీద ఎక్కువగా ఏం ఉండదా? ఇతర దేశాలతో పోలిస్తే మనం చాలా తక్కువ. ఒకటి. రెండోది మళ్ళీ 3 రోజుల కింద ఏమన్నాడు అంటే ఫార్మాసిటికల్ టెక్స్టైల్ వాటికి సుంకాలు లేవు అని అన్న తర్వాత మళ్ళీ నిన్న ఇవాళ ఏమంటారు అట్లేం లేదు, ఇండియా కంపెనీ ఫార్మాసిటికల్ వాటి మీద కూడా మేము సుంకాలు వేస్తామని మళ్ళీ మొదలు పెట్టారు. అవి ఎంత వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎట్లా వేస్తారు. ఇంకొకటి ఏంటిదంటే జనరల్ ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఇప్పుడు ప్రపంచాధిపత్యం వహించేటటువంటి అమెరికా దేశంలో ఆయన ఎవరైతే ట్రంప్ ఉండో రోజుకు ఒక డెసిషన్ చేయకూడదు అన్నట్టు, రోజుకు ఒక నిర్ణయం తీసుకోకూడదు. చివరికి ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేసారు, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాసూట్లు ఫైల్ చేస్తారు. ఇవన్నీ జరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఎక్కడో ఒక దగ్గర ఆయన తగ్గటం కానీ లేకపోతే ప్రపంచ దేశాలు అన్నిటికీ ఆయన ఎగనెస్ట్ అయిపోతే ఎక్కడ మిత్రత్వం ఉంటుంది. ఇప్పుడు మనతోటి మిత్రత్వం అన్నాడు. మోడీ గారు కూడా పోయి కలవడం జరిగింది. కలిసినాక ఓకే మీకు ఏదైనా ఫేవర్ చేస్తా అన్నాడు, వచ్చేసినాక మళ్ళీ ఈ సుంకాల విషయంలో అడిగితే అట్లేం లేదు, దానికి లెక్క దాందే, దీని లెక్క దీనిదే అంటే అది లేదన్నాడు. ఇప్పుడు ఎలన్ మాస్క్ కూడా ఎగనెస్ట్ అయిపోయిండు. అంటే ఏంటిది, మన ఎలక్షన్ టైంలో ఎలన్ మాస్క్ ఎంత సపోర్ట్ చేసే టెస్లా కంపెనీ 50% పడిపోయింది. అంటే ఈ సుంకాలు టారిఫ్లు వీటితోటి అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం, అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ అవన్నీ ధరలు పెరుగుతున్నాయని ముందే కొనుక్కొని పెట్టుకోవడం, ఈ ఉద్యోగాలు పోతాయని అనటం, అంటే వడ్డీ రేట్లు ఏవైతే ఉందో మెయిన్ ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించాలని ఈయన అనటం జరిగింది. పావెల్ గారు అవన్నీ లేదు, గవర్నమెంటే ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ వడ్డీ రేట్ల మీద ఉంటుంది, వడ్డీ రేట్ల మీద డెసిషన్ సంబంధం లేదు అని అనడం జరిగింది. అలాగే బైడెన్ టైంలోనే చాలా ఇన్ఫ్లేషన్ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అమెరికా. ఇప్పుడు ఈ టారిఫ్లు మొత్తం అన్ని కూడా ఇంకా ఎక్కువ ధరలు పెంచేస్తున్నటువంటి సిచ్యువేషన్, దాని ఇంపాక్ట్ కూడా నిరసనల రూపంలో మనం ఇప్పటికే చూసినటువంటి పరిస్థితి ప్రతి రాష్ట్రంలో కూడా అమెరికాలో. ఏంటి ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా వెళ్తుంది అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. నిజమా అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందా? నేనే కదా అందరూ చెప్పేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లు అన్ని కూడా ఆర్థిక మాంద్యం, నువ్వేమి డెవలప్ కావు, నువ్వు ఇవన్నీ చేయటం వల్ల మీ ఎకానమీ పోతుంది, అమెరికా ఎకానమీ, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎకానమీ పోతుందని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఏవైతే మల్టీనేషనల్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్లు కానీ ఎవరైతే ట్రంప్కి చెప్తే అవన్నీ ఓకే, అవన్నీ ఏం కాదు, ఏదైనా ఉంటే డబ్బు చేస్తే మనం మందు వాడవా, మెడిసిన్ వేసుకోమా, అలానే షేర్ మార్కెట్ పడ్డా దానికి ఏం కాదు, ఇవన్నీ కూడా ఒక మెడిసిన్ మాదిరే ఉంటుంది అని ఆయన అంత పట్టించుకోవట్లేడు. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎకానమీ దెబ్బతింటది, ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్తున్నా గానీ అందరూ ఆయన ఏమి పట్టించుకోనే ఉన్నాడు. ఆయన 4 ఏళ్లు హోంవర్క్ చేసి రెడీగా ఉన్నాడు అనమాట. ఎప్పుడు మీకు గుర్తుందా, ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిండో లేదో 100 సంతకాలు పెట్టిండు. ఏమేంటి జో బైడెన్ చేసినటువంటివి అన్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఎగనెస్ట్ గా. రెండోది ఆయన ఏదైతే జీవోలు పాస్ చేసిండో అవన్నీ రివర్స్ జీవోలకి 100 సంతకాలు పెట్టిండు ఒక్కరోజే. అంటే 4 సంవత్సరాలు హోంవర్క్ చేసి ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఏమనంటే ఏమంటుండో అమెరికా దేశాన్ని నేను చేయాలి, డెవలప్ చేయాలి అని అంటుండు. కానీ మిగతా విధంగా ఏ విధంగా చూసినా కూడా అమెరికాకి వాళ్ళు ఒక్కరు చేసుకోలేరు. అంటే వాళ్ళకి మ్యాన్ పవర్ కానీ ప్రతిదీ ప్రపంచ దేశాల నుంచి, ఇప్పుడు మన వేరే దేశాల నుంచి ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారు. మనం సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ మన ఇండియా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ ఏ ఏరియాలో చూసిన అమెరికాలో అమెరికన్స్ కంటే కూడా వేరే దేశాల వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవందరూ ఇప్పుడు జాబ్స్ పోతాయని, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, నిరుద్యోగం పెరుగుతుందని, చివరగా ఈ వాణిజ్య యుద్ధాల ఫలితం భవిష్యత్తులో భారత్ కు బానే ఉంటుందని ఇందాక మీరు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం భారత్ లో కూడా స్టాక్ మార్కెట్ లో పూర్తి స్థాయిలో కుదేలైపోతున్నటువంటి పరిస్థితి కదా. ఇంకా ఎన్ని రోజులు ఈ ట్రెండ్ ఇట్లానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? రైట్, అవును అది కరెక్టే. కానీ ఏం జరుగుద్ది అంటే ఇవన్నీ సెట్ అవ్వాలి.
మీకు ఎప్పుడైనా కానీ కరోనా ఉంది, కరోనా టైంలో మార్కెట్ బాటంకి వచ్చింది, మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఎన్ఏవలు 5% 10% వచ్చేసినాయి. కానీ మరి విత్ ఇన్ 1 year లోనే ఎంత పెరిగినాయి? రష్యా ఉక్రెయిన్ వారప్పుడు మార్కెట్లు పడ్డాయి, మన మార్కెట్లు కూడా పడ్డాయి. కానీ మళ్ళీ తర్వాత మన మార్కెట్లు ఎలా పుంజుకున్నాయి? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆ టైం హైక్ పోయింది. గాజా ఇజ్రాయెల్ వార్ జరిగింది, మన మార్కెట్లు పడ్డాయి, మళ్ళీ తర్వాత పెరిగినా లేవా? అయితే మనకంటూ వేరే ఏవి ఉండవు గొడవలు. అంటే మనము ప్రపంచ దేశాలు ఎవరితో ఉన్నా సఖ్యతగా ఉంటాం. కాకపోతే ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని కూడా మనం అంటే వాళ్ళతోటి కాదు. కాకపోతే మన సుంకాలు టారిఫ్లు ఏ విధంగా చూసినా కొన్నాళ్ళకి సెట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన ఎకానమీ బాగుంది, ఇవాళనే వడ్డీ రేట్లు తగ్గించటం, మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుద్ది అని చెప్పటం, ఇవన్నీ కూడా కొన్నాళ్ళకి సెట్ అవడం జరుగుతుంది. అప్పుడు మిగతా దేశాలకి మన దేశానికి ఈ ఎకానమీ బాగుందని చెప్పేసి మళ్ళీ ఎఫ్ఐఐలు ఇప్పుడు మన మార్కెట్లు పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఒకటో అస్థిరత అంటే మార్కెట్ లో లేదు అనేది. ఇప్పుడు రెండోది ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా అక్టోబర్ నుంచి అమ్ముతూ వచ్చారు. మధ్యలో ఒక వారం రోజులు ఏమో కొన్నట్టుంది. ఇక మళ్ళీ ఇప్పుడు April 1st నుంచి కూడా కంటిన్యూ అమ్ముతూ వచ్చారు. కాబట్టి మళ్ళీ ఎఫ్ఐఐలు ఎంటర్ అయితే తప్ప, వాళ్ళు బై చేస్తే తప్ప ఈ కంపెనీ రిజల్ట్స్ వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ వడ్డీ రేట్లు కూడా తగ్గినాయి. కాబట్టి అవన్నీ గుడ్ న్యూసే. రాబోయే రోజుల్లో మార్కెట్ అయితే కొనుక్కోవడానికే ఇది మంచి ఛాయిస్. కాకపోతే వాల్యూ ఉన్నాయి. అయితే ఇంకొకటి చూడాలి మనం, ఈ టారిఫ్లు సుంకాలతోటి సంబంధం లేనటువంటి కంపెనీలు చూసుకోవాలి. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఈ సుంకాలు టారిఫ్లు లేనటువంటివి అంటే డిఫెన్స్ సెక్టార్ ఉంది, రైల్వే సెక్టార్ ఉంది, ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టార్ లో కొన్ని ఉన్నాయి. కొన్ని సెక్టార్లకి ఏవైతే ఇప్పుడు టెక్స్టైల్ కి బెనిఫిట్ ఉంది, ఇట్లా కొన్ని సెక్టార్లు చూసుకొని అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని వాళ్ళు కనుక అంటే ఇప్పుడు బాటంకి వచ్చినాయి కాబట్టి కొనుక్కుంటే మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఏంటిదంటే ఏ న్యూస్ వచ్చినా గుడ్ న్యూస్ కూడా బ్యాడ్ న్యూస్ కానీ విత్ ఇన్ సెకండ్స్ లో మార్కెట్ మీద ఎఫెక్ట్. పెరిగినా 1000-2000 పాయింట్లు పెరుగుతుంది, పడ్డా కూడా 2000 పాయింట్లు 1500 పాయింట్లు ఫాస్ట్ గా పడుతుంటది. అందుకని ఏమైతుంది, రాబోయే రోజుల్లో మళ్ళీ మన మార్కెట్లు పుంజుకునే అవకాశాలే కనబడుతున్నాయి నా దృష్టిలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో జాయిన్ అయినందుకు. అమెరికా సుంకాలపై చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. అమెరికాకు భారీ షాక్ ఇచ్చేలా ఆ దేశ వస్తువులపై 34% ఉన్న సుంకాన్ని 84% పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటికే చైనా వస్తువులపై అమెరికా 104% సుంకాలు విధించిన విషయం తెలిసింది. ఈ చర్యలతో చైనా అమెరికా మధ్య సుంకాల యుద్ధం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రకటించిన టారిఫ్లపై మండిపడ్డ చైనా ముందుగా అమెరికా వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో చైనా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్ ఏప్రిల్ 8వ తేదీలోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. అయినా చైనా నిర్ణయంలో మార్పు లేకపోవడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104% పెంచారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమలు చేయాలని పక్కా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అమెరికా ప్రతీకార సుంకాలపై స్పందించిన చైనా అమెరికా వస్తువులపై ఉన్న 34% సుంకాలను 84% పెంచింది.